యానిమేషన్ సిరీస్లు అంటే మనకి ఆర్కెన్, బ్లూ ఐ సమురై లాంటి సిరీస్లు గుర్తొస్తాయి. కానీ ఈ వీడియోలో మాత్రం నేను ఎక్కువ మందికి తెలియని ఒక అద్భుతమైన యానిమేషన్ సిరీస్ని రికమెండ్ చేయబోతున్నాను. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఆకాశంలో వెళ్తున్న ఒక స్పేస్ షిప్ కూలిపోద్ది అండ్ ఆ క్రాష్లో కొంతమంది సర్వైవ్ అవుతారు. అండ్ ఆ సర్వైవ్ అయిన వాళ్ళు కూడా ఒక గ్రహం మీద పడతారు. ఒక్కొక్కరు ఒక్కో చోట పడతారు. ఈ సిరీస్లో మెయిన్గా 3 గ్రూపులు ఉంటాయి. స్టోరీ అంతా కూడా ఈ 3 గ్రూపుల చుట్టే తిరిగిద్ది. అండ్ ఈ ప్లాట్ విన్నాక మీకు పెద్ద ఎగ్జైట్మెంట్ కలిగి ఉండదు. కానీ ఈ సిరీస్లో మెయిన్ బ్యూటీ ఎక్కడ ఉంటుందంటే, వాళ్ళు సర్వైవ్ అయిన ఆ ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఉంటుంది. లిటరల్గా కొన్నిసార్లు మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అండ్ ఇంకొన్నిసార్లు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్లో మనకి మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 20 నుంచి 30 మినిట్స్ లోపే ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. దీనికి సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు. ఒక సీజన్తోనే ఎండ్ అయిపోయింది. సిరీస్ పేరు అండ్ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. అసలు ఈ సిరీస్లో అంత స్పెషాలిటీ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. కానీ అంతకంటే ముందు ఒక మాట, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మన ఛానల్లో ఉన్న వీడియోస్లో ఏదో ఒక వీడియో ర్యాండమ్గా చూడండి. అలా తీసాక మీకు కంటెంట్ నచ్చితేనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ షోలో అంత స్పెషాలిటీ ఏంటంటే, ముందుగా నెంబర్ 1 వచ్చేసి ద ఇంక్రెడిబుల్ ఆడియో. ఈ సిరీస్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే ఆ ఆడియో క్వాలిటీ అనమాట. క్యారెక్టర్స్కి ఇచ్చిన వాయిస్ యాక్టింగ్ అదిరిపోయింది, అది వేరే విషయం అనుకోండి. కానీ ఈ సిరీస్ ఒక ప్లానెట్ మీద జరిగింది కదా, ఆ ప్లానెట్లో చాలా రకమైన వింత వింత జీవులన్నీ ఉంటాయి. ఒక్కొక్క జీవికి ఒక్కో రకమైన సౌండ్లు అనేవి ఇస్తూ ఉండాలి. ఆ సౌండ్స్ని చాలా బ్రిలియంట్గా ఇచ్చారు. 100% పర్ఫెక్షన్ అని చెప్పొచ్చు మనం. అండ్ అలాగే దాంతోపాటు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆడియో పరంగా 100/100 ఇచ్చేయచ్చు. ఇంకా తర్వాత నెంబర్ 2 వచ్చేసి ద అమేజింగ్ యానిమేషన్. ఈ సిరీస్లో చేసిన యానిమేషన్ అనేది మనం చిన్నప్పుడు చూసిన బెంటన్ కార్టూన్ లాగా ఉంటుంది. ఆ యానిమేషన్ స్టైల్ని యూజ్ చేసుకోవడం వల్ల ఈ సిరీస్కి మనం ఇంకా బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. అండ్ సిరీస్కి కూడా ఇలాంటి యానిమేషన్ సూట్ అయ్యిద్ది అని మనకు అనిపిస్తుంది. కొన్ని విజువల్స్ అయితే కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటాయి. చాలా బాగా చేశారు యానిమేషన్ మాత్రం. ఇంకా తర్వాత నెంబర్ 3 వచ్చేసి క్రియేటివిటీ బియాండ్ ఇమాజినేషన్. ఈ సిరీస్లో చాలా రకాల జీవులు, చాలా రకాల మొక్కలు, ఆ ప్లానెట్ చాలా కొత్తగా ఉంటుంది. వాటన్నిటిని అంతలా పర్ఫెక్ట్గా క్రియేట్ చేయాలంటే దానికి క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సిరీస్లో క్రియేటివిటీ అయితే పీక్స్లో ఉందని చెప్పొచ్చు. లిటరల్గా కొన్నిసార్లు అయితే అసలు ఏం తాగితే ఎలాంటి ఐడియాలు వస్తాయి అని మనకే అనిపిస్తుంది. ఆ క్రియేటివిటీ కూడా మన ఇమాజినేషన్కి మించే ఉంటుంది. ఇలాంటి ఐడియాలు వచ్చినందుకు వాళ్ళకి సెల్యూట్ కొట్టచ్చు. ఆ క్రియేటివిటీని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద చూపించడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. దానికి మనం ఈ షో క్రియేటర్స్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇంకా తర్వాత నెంబర్ 4 వచ్చేసి ద స్టోరీ అండ్ ది స్క్రీన్ ప్లే. ఈ సిరీస్లో స్టోరీ అనేది ముందుగా చెప్పినట్టే 3 గ్రూపుల చుట్టూ తిరిగిద్ది. ఒకేసారి ప్యారలల్గా 3 స్టోరీస్ అనేవి మనకు చూపిస్తారు. అండ్ ఆ 3 స్టోరీస్ని కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనకి కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయి. దానికి తోడు ఇంతకుముందు చెప్పినట్టు ఆ క్రియేటివిటీ ఫ్యాక్టర్ అయితే మనల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ ఈ సిరీస్లో ఒక ఏలియన్ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని చూస్తే మాత్రం మనీ ఈస్ట్ చూస్తున్నప్పుడు అర్తూరో రామని చూస్తే ఎలా అనిపిస్తుందో ఆ ఏలియన్ చూస్తే అలా అనిపిస్తుంది. చాలా వండర్ఫుల్ గా రాసుకున్నారు ఆ ఏలియన్ క్యారెక్టర్ మాత్రం. అండ్ ఈ సిరీస్ లో మనకి చాలా సార్లు అసలు ఏం జరుగుతుందిరా అని కూడా అనిపిస్తుంది. నాకైతే మాత్రం బాగా నచ్చింది ఈ సిరీస్. అండ్ మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా సిరీస్ పేరు చెప్పేస్తాను. అదేంటంటే స్కావెంజర్స్ రైన్. ఇది మనకి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో. అండ్ ఇది అందరి కోసం కాదు, డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం అనిపిస్తే ఈ సిరీస్ని చూడండి. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.